తిరువూరు ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది? అసలు ఆయన పనితీరు ఎలా ఉంది కూడా ఇక్కడ గ్రామ ప్రజలున్నారు. ఆయన మాజీ సర్పంచ్, ఆయన టీడీపీ సీనియర్ నేత కూడా. సార్ ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉందండి? ఇప్పుడున్న సిచ్యువేషన్‌కి అయితే ఆ శ్రీనివాసరావు గారి పని బాగలేదండి. తిరువూరు నియోజకవర్గాన్ని నాశనం చేయటానికి సిద్ధపడ్డారు. ఆయన పనితీరు పూర్తిగా ఎలా అనిపిస్తుంది మీకు? మేము అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధి ధ్యేయంగా నేను పని చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మీలాంటి నాయకులు ఆయన పనే చేయట్లేదు, ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటున్నారు. అది కారణం ఏమిటి? నేను కుమ్మరకుంట మాజీ సర్పంచ్‌నండి. నా పేరు చంద్రు నాయక్. నేను గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. అలాగే నేను బూత్ కమిటీ కూడా దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సర్పంచ్ చేశాను. మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌ని చేశాను. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మేము పోరాడి పనిచేసుకున్నాం. మేము సర్పంచ్‌గా ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్‌లో కూడా మేము మా ఊరికి మేము పని చేసుకున్నాం. ఈ ఎమ్మెల్యే గారు వచ్చాక మేము కనీసం ఒక్క పని కూడా చేయలేకపోతున్నాం. ఆఫీస్‌కెళ్తుంటే ఇంటి దగ్గర రమ్మంటున్నారు. ఇంటికెళ్తుంటే ఆఫీస్ దగ్గర రమ్మంటున్నారు. కనీసంగా మాతో కలిసి మాట్లాడే ఒక 5 నిమిషాలు కూడా అవకాశం ఇయ్యరు. ఎళ్తారు, కారు ఎక్కుతారు, ఎళ్ళిపోతారు. మరి మేమేం చేస్తాం? ఊళ్ళో డెవలప్ లేదు. ఇప్పటికి కనీసంగా మా ఊరికి చాలా హామీలిచ్చారు. ఆయన గెలవక ముందు ఆయన ఎన్నో హామీలు నేనిస్తాను, మీకు డ్రైనేజీలు తీస్తాను, మీకు సేవాలాల్ మహారాజ్ గుడి కట్టిస్తాను, మీకు ఏ అభివృద్ధి కావాలన్నా నేను మీ ఎస్టీ అమ్మాయిని చేసుకున్నాను, మీతోనే కలిసి ఉంటాను, మీతో కలిసి తిరుగుతానని దొంగ హామీలు చాలా చెప్పిండు. కానీ ఒక్క పని కూడా చెయ్యలేదు. మరి ఇప్పుడు ఫైనల్లీ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగలేదు. ఆయన ఏముంది, ఇప్పుడు మా ఊరు వచ్చారనుకోండి, మా ఊర్లో ముందు వైసీపీ ఇల్లు ఎక్కడైనా ఎదిగిలాడుకుంటాడు, అక్కడికి వెళ్ళిపోతాడు, వాళ్ళతో మంతనాలు జరుపుకుంటారు, వెళ్ళిపోతాడు. కాదు ఈ ఊళ్ళో ఏముంది, ఏం అమ్ముకుంటే మనకు లాభం వస్తుందని వ్యాపారం మీద వెళ్ళిపోతాడు. ప్రతి పంచాయతీలో ఇదే జరుగుతుంది. ఏ కుండూరు మండలంలో ఏ ఏ పంచాయతీకి వెళ్ళి అడిగినా ఆయన చేయాల్సిన పని ముందు అక్కడ ఏముంది, ఇప్పుడు ఇక్కడ సిప్రాట్ ఉన్నాయి, అవి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు గత మనకి ఎమ్మెల్యే లేకపోయినా మనకి ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. ఇన్ఛార్జ్ గారి చేతితోనే షిఫ్ట్ ఆపరేటర్ మన పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంత ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్‌కి ఎంత తీసుకుంటున్నారు? 6-7 లక్షలు మినిమం. 6 లక్షల నుంచి 7 లక్షలు. అది ఆ పోస్ట్ వచ్చిన దాకా గ్యారెంటీ లేదు, ముందు డబ్బులు కట్టించుకుంటున్నారు. అలాంటి మనుషులు ఆల్రెడీ పాపం ఎంతో లబోదిబో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మీ ఊర్లో గాని, మీ మండలంలో గాని ఎంతమంది దగ్గర వసూలు చేసిన వ్యక్తులు? మండలంలో ఓకే. ఈ రోజుకి వాళ్ళు ఎందుకు బయట రాలేకపోతున్నారు? వస్తారు, మేము ఇస్తాం మీకెందుకని బజ్జగిస్తున్నారు కాబట్టి పాపం ఏదైనా ఆశ కదా, మీరు అన్నం పెడతామంటే తిందామని ఆశ ఉంటుంది, కొడదామంటే భయం ఉంటుంది. అది పెడతా మీకెందుకని చెప్పుకోకొస్తున్నారు కాబట్టి పాపం వాళ్ళు వస్తారు. త్వరలో ఆయన బయటకు వస్తారు, వీళ్ళు బయట పెడతారు. ఇప్పుడు ఇంకో వ్యక్తి అనమాట. ఈయన మాజీ ఎంపీటీసీ ప్లస్ గ్రామ పార్టీ అధ్యక్షులు చేశారు. ఈయన అసలు ఏం చేస్తున్నారు? కొలుకుపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారశీలు ఎలా ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం. సార్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే నా పేరు బాణావ్ జాను, రేపుడి తండ. ముందుగా నేను సర్పంచ్గా చేశా, ఆ తర్వాత ఎంపీటీసీ. అలాగే తెలుగుదేశం పార్టీలో రమేష్ రెడ్డి మేము కలిసి మరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఏ పనైనా అందరికీ దగ్గరుండి కూడా చేసేవాళ్ళము. మరి కొలుకుపూడి విషయంలో చూస్తుంటే మాకు చాలా అసహ్యం వేస్తుంది. ఆయన మా ప్రాంతానికి కూడా, మా తండానికి కూడా రాలేదు. మా తండాకి రాకుండా కూడా మా తండాలో ఉన్న మనిషిని ముందుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతోనే కొన్నిసార్లు ఫోన్లు మాట్లాడుతుంటాడు. మరి ఏం జరిగినా ఆయనకే చెప్పుకుంటాడు. కానీ మేము మాత్రం ఏమాత్రం కూడా లెక్కలో లేవు, ఆ కొలుకుపూడికి ఏమాత్రం కూడా లెక్కలో లేవు. అలాగా మమ్మల్ని బయటకు ఒక మనిషిని చూసినట్టు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు కొలుకుపూడి విషయంలో మరి మేము చెప్పేది ఒకటే, ఆయన మా ప్రాంతానికి వచ్చి ఏమి చేసింది లేదు. మా యొక్క నాయకుల మీద కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఆయనే ఎదగాలని చూశాడు. కానీ ఈయన ఎదిగి అనేక మందిని కూడా దూరం చేశాడు కొలుకుపూడి.
ఇప్పుడు కూడా మా కేసినేని చిన్నికి కూడా దూరం దూరం చేయాలని మా చిన్ని మీద కూడా చాలా ఇది ఇచ్చాను అది ఇచ్చాను అని చెప్పుకుంటూ ఆయన్ను కూడా చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. మా చిన్ని మొట్టమొదటగా ఈ ఇప్పుడు పార్టీ మా చిన్ని కాదండి, ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మా చిన్ని మీ చిన్ని అనేది ఇక్కడ ఉండకూడదు అండ్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా చెప్పండి. మీరు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, అది మాకు కావాల్సింది. ఎమ్మెల్యే అసలు మా ప్రాంతానికి అసలు రావట్లేదు. అలాగే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మన పార్టీ మన కేసినేని చిన్ని గారి మీద మాట్లాడటం అనేది, నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను డబ్బులు ఇచ్చాను అని చెప్పటం, రకరకాలుగా మాట్లాడుతున్నాడు చిన్ని మీద కూడా. మా చిన్ని కేసినేని చిన్ని గారు మా రేపుడి తండా మొట్టమొదటిగా మా చర్చి దగ్గర వచ్చారు. మరి కిడ్నీ బాధితులకు కూడా చెక్కులు ఇచ్చారు. మరి చాలా దాదాపు ఒక 20 మందికి, ఒకసారి 20 మందికి, ఒకసారి 10 మందికి కూడా ఆయన 10,000 కాడికి ఇచ్చారు. వచ్చి ఇచ్చి మరి చాలా మంది కూడా సహాయం చేశారు. అలాంటి చిన్ని మీద కూడా ఏదో చెప్పుకుంటున్నాడు ఈ ప్రాంతంలో. యువకులు ఏం చెప్తున్నారు? కేసినేని చిన్ని వర్సెస్ కొలికిపూడి శ్రీనివాసరావు జరిగే యుద్ధంలో ఇప్పుడు ఇక్కడ యువత ఎలా స్పందిస్తున్నారు, అలా కొలికిపూడి పనితీరు ఎలా ఉంది, కేసినేని చిన్ని గారి పనితీరు ఎలా ఉందో కూడా ఇక్కడ వీళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారి పనితీరు ఎలా ఉంది, కేసినేని చిన్ని గారి పనితీరు ఎలా ఉంది? యాక్చువల్గా కేసినేని చిన్ని బెస్టా, కొలికిపూడి శ్రీనివాసరావు బెస్టా? చిన్ని గారే బెస్ట్ అండి. ఎప్పటి నుంచో అధికారం లేనప్పటి నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో కష్టపడి ప్రజలందరికీ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి కేసినేని శివనాథ్ చిన్ని గారు. అలాంటి చిన్ని గారి మీద లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తూ లేనిపోని అబద్ధపు మాటలు చెప్తున్న కొలికిపూడి శ్రీనివాసరావు గారికి తిరువురు నియోజకవర్గం నుంచి తొందరగా తప్పించాలని కోరుకుంటున్నాం. అలాగే పార్టీని తెలుగుదేశం పార్టీని 2 వర్గాలుగా చేస్తుంది కొలికిపూడి శ్రీనివాసరావు గారు. అలాగే ఇక్కడ తిరువురు నియోజకవర్గం అని గ్రామంలో, మండలాల్లో, నియోజకవర్గం మొత్తాన్ని 2 వర్గాలుగా చేసి పార్టీని చంపుతున్నది కొలికిపూడి శ్రీనివాసరావు గారు. అటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్లీగా తిరువురు నియోజకవర్గం నుంచి డిస్మిస్ చేసి ఇన్ఛార్జ్ ఇవ్వాలని కోరుతున్నామండి. గ్రామాల్లో ఈ రోజు దాకా ఏ రోజు కూడా మా గ్రామానికి వచ్చిందే లేదు. కనీసం ఎక్కడో విజయవాడలో ఉన్న చిన్ని గారు వచ్చి కనీసం 2-3 సార్లు గ్రామాల్లో తిరిగి చూశారులే కానీ 10-15 కిలోమీటర్లో ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏ ఒక్క రోజు కూడా మా గ్రామంలో రాలేదు. ఎలక్షన్ అవ్వకముందు ఒక్కసారి వచ్చాడు. ఆయన వచ్చి లేనిపోని చెత్త హామీలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్రామంలో ఉన్న నాయకులు, మా లాంటి వాళ్ళకి, లోకల్ నాయకుల్ని, గ్రామంలో వాళ్ళు అధికారం రాకముందు లేనిపోని హామీలన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు. మీరు కూడా ఆయన వెనకాల వచ్చారు. అలాంటి ఎన్నో పనులు అది చేస్తాం ఇదే చేస్తామని చెప్పారు. కనీసం మాకు ఏ పని కూడా చేయట్లా. మా అధికారం లేనప్పుడు వైసీపీ గవర్నమెంట్లోనే మాకు అన్ని పనులు సాగాయి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద వచ్చినా మాకు ఏ పని చేయలేకపోతున్నారు. మీరు అధికారం రాకముందు అది చేస్తాం ఇది చేస్తామని చెత్త హామీలు ఇచ్చి మమ్మల్ని వెనకాల తిప్పుకొని వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఈ రోజు ఇప్పుడు మీకు యువతకి ఎలాంటి పనులు కల్పిస్తున్నారు? ఇక్కడ మీ గ్రామ అభివృద్ధికి ఎలాంటి నిధులు సమకూర్చారు కొలికిపూడి శ్రీనివాసరావు గారు? అసలు మా గ్రామానికి కనీసం ఆయన వచ్చిందే లేదండి. ఈ రోజు మాకు ఏమైనా పనులు చేస్తున్నారంటే చిన్ని గారు, అలవాల రమేష్ రెడ్డి గారు. మాకు ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే నేను బయటికి వెళ్ళాగా చెప్పేది ఒకటే, మా ఎమ్మెల్యే మాకు రమేష్ రెడ్డి గారు. ఏమన్నా అంటే మా రమేష్ రెడ్డి గారు అంటే ఒక ఎమ్మెల్యే కాదు, మేము అలాగే చెప్పుకుంటామండి. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే అని పేరేలే కానీ ఆయన ఏ రోజు ఏ పని కూడా చేయలేదు. మా గ్రామానికి వచ్చిందే లేదు. ఏమైనా ఉంటే నేను బయటకు వెళ్ళినప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎవర్రా బాబు, ఏ పనులు మీకు చేసి ఏమైనా పనులు చేశారా అంటే మా ఎమ్మెల్యే గారు మాకు రమేష్ రెడ్డి గారే. మాకు ఏమైనా పనులు చేస్తారంటే రమేష్ రెడ్డి గారు, కేసినేని శివనాథ్ చిన్ని గారే.